పరిణామాలు అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ముందుగా ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన నెల్లూరు జిల్లాలో జరిగినటువంటి విషయం. అరాచక శక్తుల మీద పోరాటం చేస్తున్నటువంటి నవ యువకుడు కామ్రేడ్ పెంచలయ్య గారు దుర్మరణం ఈ సమాజానికి ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వారి మరణం తీరని లోటు అని చెప్పి తెలియజేస్తూ వారికి ఘన నివాళులర్పిస్తూ వారి కుటుంబానికి మా వైపు నుంచి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారికి కోలుకునే ఆత్మస్థైర్యం కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జోహార్ పెంచలయ్య, జోహార్ పెంచలయ్య, జోహార్ పెంచలయ్య. వారి ఆశయాలు వారు లేకపోయినా వారి ఆశయాలు కొనసాగించేందుకు మేమందరం కూడా ముందుకు సాగుతామని, వారి ఆలోచనల బాటలో ముందుకు సాగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అయితే గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పరిణామాలు అందరికీ తెలిసిందే. నగర మేయర్ స్రవంతి గారికి సంఘీభావంగా అనేక మంది గిరిజన సంఘాలు, దళిత సంఘాల నాయకులందరూ కూడా ముందుకు వచ్చి ఆమెకు మద్దతుగా నిలుస్తూ నిరసన కార్యక్రమాలు, విలేకరుల సమావేశాలు రకరకాలుగా వారికి ఏ విధంగా అవకాశం ఉంటే ఆ విధంగా నిర్వహిస్తూ ఉన్నటువంటి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అయితే ఆ గిరిజన సంఘ నాయకులకు కానీ దళిత సంఘ నాయకులకు కానీ వస్తున్నటువంటి బెదిరింపులు అన్నీ ఇన్ని కావు. నిజంగా వాళ్ళందరి పాదాలకి శిరస్సు వంచి సవినయంగా నమస్కరిస్తూ ఉండా. ఎన్ని బెదిరింపులు అంటే ఒక్కటి మాత్రం మచ్చుక్కి ఒక్క అర నిమిషం మీకు వినిపిస్తాయి. ఇది ఒక 2 రోజుల క్రితం జరిగినటువంటి విషయం, దయచేసి వినవలసిందిగా కోరుకుంటా ఉన్నా. కాలంలో మాకు పెంచలయ్య గారికి పెద్ద వార్ జరుగుతుంది మీకంటే ముందు నుంచి. ఏ పెంచలయ్య గారండి? కేసీ పెంచలయ్య, కేసీ కల్లూరు చిన్న పెంచలయ్య జరుగుతా ఉంటే వాళ్ళు ఒకసారి మా ఇంటి మీద కూడా కొట్టడానికి వచ్చారు. ఓకే. ఆ తర్వాత జీవి ప్రసాద్ వీడియో పెట్టినాడండి. అవునవునవును, దానికి నేను రోడ్లో ఉన్నాను సార్, తీసి మీకు ఫార్వర్డ్ చేస్తాను చూడండి కావాలంటే. ఫార్వర్డ్ చేయబల్ల నా దగ్గర ఉంది. నోరు మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. ఏం మాట్లాడామండి మీతో మేము? నోరు ఉందని ఏమన్నా మాట్లాడు. నోరు యాసిడ్ పోసి కడగాల్సి వస్తుంది. నోరు కడిగేది సార్, ఇప్పుడు మీకు అలవాటే కదా సార్, మీకు అలవాటే కదా కడిగేది, చంపేది కాదండి, కడిగేది, నాలుగు కోసేది మీకు అలవాటే కదా సార్. చేయండి అంతే కదా, ఏమవుతుంది? ఇంకొక బాడీ అవుద్ది అంతే కదా. నాలుగులు కోసేది, కడిగేది మీకు అలవాటే కదా. నాకు అలవాటే స్వామి. అదే చేయండి. అప్పుడు జలసాలు చేయించుకున్నావు కదా. ఉన్నారు కదా, బాయ్తో కావాల్సిన మంది ఉన్నారు కదా. లేకపోతే నువ్వు ఎక్కడ పోస్టర్ ఇచ్చే పెడతావు? అసలు మీరు ఎవరు, దానికి సంబంధం ఏంది? నువ్వు ఏ సంబంధం ఉండి పెట్టావురా పోస్టర్? అవునండి, నేను ఆ సామాజిక వర్గాలు కాబట్టి పెట్టాను, తప్పే ఉంది. పెట్టావు నువ్వు? ఏం పెట్టావు? నువ్వు ఏదైనా ఉంటే రాయల్టీగా ఉంటే రాజకీయంగా ఫైట్ చేయి. అవును, మేము అలానే చేస్తున్నాము. ఈ విధంగా మేము ఎక్కడ ఈ విధంగా ఏం చెప్తా ఉన్నాడు? 33వ డివిజన్ కార్పొరేటర్, నేను కార్పొరేటర్ అని చెప్తున్నాడు. ఆయన కార్పొరేటర్ కాదు, కార్పొరేటర్ గారి భర్త 33వ డివిజన్ కార్పొరేటర్ హజరత్ నాయుడు గారి గురించి అందరికీ తెలిసిందే. ఆయన ఎంత మాత్రం బెదిరించగలుగుతాడు, ఏం చేయగలుగుతాడు, అందరికీ హజరత్ నాయుడు అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, హజరత్ నాయుడు ఎవరిని తిట్టేంత పరిస్థితి కాదు, ఎవరిని కొట్టేంత పరిస్థితి కాదు. అయినా హజరత్ నాయుడు ఈరోజు ఇంత దుర్మార్గంగా మా గిరిజన సంఘ నాయకుడిని
యాసిడ్ పోస్తా నీ నోట్లో, ఎక్కడున్నావురా అని ఏం మాట్లాడుతున్నాడో ప్రెస్లో మాట్లాడలేనటువంటి మాటలు, రమ్మంటావా అంటాడు. ఇంకా చాలా ఉంది, ఆ రికార్డింగ్ అంతా కూడా మీకు పంపించడం జరుగుతుంది. ఈరోజు హజరత్ నాయుడు అంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు. అంత ధైర్యంగా ఒక గిరిజన సంఘ నాయకుడు, 60 సంవత్సరాలు పడిబడినటువంటి వ్యక్తి, కేవలం నగర మేయర్ శ్రవంతి గారికి సంఘీభావం తెలిపాడని చెప్పేసి హజరత్ నాయుడు ఎంత ధైర్యంగా మా గిరిజన నేతకు ఫోన్ చేసి నోట్లో యాసిడ్ పోస్తా నోట్లో అంటున్నాడంటే దాని వెనక ఎవరున్నారు? రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కాదా అని అడుగుతా ఉన్నా. నీ ధైర్యంతోనే కదా అతను ఆ విధంగా మాట్లాడుతున్నాడు అని అడుగుతా ఉన్నా. ఇది సబబేనా అని అడుగుతా ఉన్నా. నీకో అంత కాపాలనుకుంటే అందరినీ బతిలాడుతున్నావు కదా. 100 మందిని నా మీద ప్రెస్ మీట్ పెట్టమని చెప్పి బతిలాడుతున్నావా లేదా? 100 మంది నాయకుల్ని నా దగ్గరికి రావద్దు, మాకు సంఘీభావం తెలపొద్దని చెప్పి తల కిందకి కాళ్ళు పైకి పెట్టి తపస్సు చేస్తున్నావా లేదా? రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. ఏంది ఇది? ఎంతవరకు పోతుంది? చంద్రబాబు నాయుడు గారు గత వారం రోజులుగా గొంతు నొప్పి వచ్చేటట్టు అరుస్తా ఉన్నా. ఎప్పుడు అరికడతారు ఈ అరాచకాలు? మీరే చేపిస్తున్నారా అరాచకాలు అనే మెసేజ్ పోతా ఉంది సమాజంలోకి. ఎప్పుడు అరికడతారు ఈ అరాచకాల్ని? మా గిరిజన నేతలపై జరుగుతున్నటువంటి దాడులు అరికడతారా లేదా అని ప్రశ్నిస్తూ ఉన్నా. రెండవ విషయం, పెంచిలయ్య దుర్మరణం అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే పెంచిలయ్య గారి హత్యకు కారకులని చెప్పి కొంతమందిని పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. అయితే తర్వాత రోజు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు విలేకరుల సమావేశం నిర్వహించి సోషల్ మీడియా ద్వారా వాళ్ళు మా వాళ్ళు కాదు, మాకు సంబంధం లేదు అని చెప్పేటువంటి ఒక ప్రయత్నం చేయడం జరిగింది. నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా, 2024 సెప్టెంబర్లో పత్రికల్లో వచ్చినటువంటి ఫోటోలు వార్తలు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు క్యూ కడుతున్నారు. కార్పొరేటర్ల దగ్గర నుంచి జిల్లాలో అనేక పదవుల్లో ఉన్న వైసీపీ నేతలు రూరల్లో వలసబాట పట్టారు. ఈ నేపథ్యంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు పాలకీర్తి రవి, అరవ కామాక్షి ఈరోజు పెంచలయ్య గారి హత్య విషయంలో ప్రధాన నిందితులుగా భావిస్తున్నటువంటి కామాక్షి గారు మీ పార్టీలో చేరారని చెప్పి పత్రికల్లో వచ్చినటువంటి వార్త సెప్టెంబర్ 16వ తేదీ 2024. ఇది వాస్తవమా కాదా అని అడుగుతా ఉన్నా. పత్రికల్లో వచ్చినటువంటి వార్త వాస్తవమా కాదా అని అడుగుతా ఉన్నా. అదేవిధంగా స్వయంగా రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నిర్వహిస్తున్నటువంటి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి పేరు మీద ఉన్నటువంటి ఫేస్బుక్ ఐడిలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు పాలకీర్తి రవి గారు, అరవ కామాక్షి గారు పార్టీలో చేరినటువంటి మీకు గజమాలతో సన్మానిస్తున్నటువంటి ఫోటో పోస్ట్ చేసి ఉంది. అది మీరు పోస్ట్ చేసింది కాదా అని అడుగుతా ఉన్నా. దీనికి సమాధానం చెప్పాలని చెప్పి నేను ఈ సందర్భంగా రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. వారు మా వారు కాదు, వారు ఇంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు. నేను సూటిగా అడుగుతా ఉన్నా, వారు వేరే పార్టీలో ఉన్నారా లేదా, ఎప్పుడు ఏం చేశారో
పక్కన పెడితే ఈరోజు జరిగినటువంటి ఒక ఉద్యమకారుడు, యువకుడు, నవ యువకుడు గంజాయి స్మగ్లింగ్, రూరల్ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అరాచకాల మీద పోరాటం చేస్తున్నటువంటి ఒక నవ యువకుడు పెంచిలయ్య గారు హత్యకి కారకులు ఎవరు? అరవ కామాక్షి గారని చెప్పి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. వారు మీ పార్టీలో చేరి మీ ఫేస్బుక్లో మీరు పత్రికల్లో స్టేట్మెంట్లు ఇచ్చి ఉన్నారా లేదా అని అడుగుతా ఉన్నా. వారు ఇంతకు ముందు ఉన్నటువంటి పార్టీలో ఏం చేశారు, ఈరోజు ఏం చేస్తున్నారు? ఎవరి అండతో చేస్తూ ఉన్నారు? మీ అండతో కాదా అని అడుగుతా ఉన్నా. వారు ఏవో చిన్న చిన్న తప్పులు చేస్తే సహాయం కోసం మీ దగ్గరికి వస్తే వారిని ప్రోత్సహించి, ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించి, హజరత్ నాయుడు గారి మాటలు విన్నారు మీరందరూ. హజరత్ నాయుడు ఎంత మాత్రమో అందరికీ తెలుసు. అదేవిధంగా ఈరోజు అరవ కామాక్షి గారు బలయ్యారు. పెంచిలయ్య గారు బలయ్యారు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. వీటన్నిటికీ బాధ్యత వహించాల్సిన అవసరం మీది కాదా అని అడుగుతా ఉన్నా. ఏమీ తెలియని అమాయకులు ఈరోజు మీ దగ్గరికి ఏదైనా తప్పు చేసి పొరపాటు చేసి వస్తే దాన్ని అవకాశంగా చేసుకొని వారిని ఏ విధంగా ఉపయోగించాలో ఆ విధంగా ఉపయోగిస్తున్నటువంటి వారు మీరు, మీ సోదరుడు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి కాదా అని అడుగుతా ఉన్నా. అవిలాల శ్రీకాంత్ రాష్ట్రంలోనే సంచలనం కలిగించినటువంటి సంఘటన. అవిలాల శ్రీకాంత్ కూడా ఇదే హజరత్ నాయుడు, ఇదే కామాక్షి లాగా మీ దగ్గరికి ఏదో చిన్న పొరపాటు చేసి పేరోల్కో దేనికో సాయం కోసం వస్తే అతన్ని ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవాలో అన్ని రకాలుగా ఉపయోగించుకొని అన్నిట్లో ఇరికిచ్చి ఈరోజు మీరు దొరికిపోయిన సందర్భంలో అవిలాల శ్రీకాంత్ని అన్యాయంగా అన్నిటిలో అక్రమంగా ఇరికించినటువంటి వ్యూహం పన్నినటువంటి వ్యూహకర్త మీరు కాదా అని అడుగుతా ఉన్నా. ఈరోజు అవిలాల శ్రీకాంత్ జీవితం సర్వనాశనం అయిపోవడానికి కారణం మీరు కాదా అని అడుగుతా ఉన్నా. అదేవిధంగా మరో బాధితురాలు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి బాధితురాలు రాష్ట్రంలోనే సంచలనం సృష్టించినటువంటి సంఘటన. నిడుగుంట అరుణ గారు ఫోన్లో సంఘటన జరిగిన తర్వాత ఆమె ట్వీట్ చేసిన వెంటనే నేను అన్ని విషయాలు బయటపెడతానని చెప్పి ట్వీట్ చేసిన వెంటనే ఆమెని అడ్డగించి ఆమె ఫోన్ తీసుకొని ఆమె ఫోన్లో ఉన్నటువంటి డేటా డిలీట్ చేసినటువంటి మాట వాస్తవమా కాదా అని అడుగుతా ఉన్నా. మీకు సంబంధించినటువంటి విషయాలు అన్నీ ఆమె ఫోన్లో ఉన్నాయి. ఆ విషయాలన్నీ మీరు డిలీట్ చేసినటువంటి మాట వాస్తవమా కాదా అని అడుగుతా ఉన్నా. ఈరోజు అన్నీ బయటకు వచ్చిన తర్వాత నిడుగుంట అరుణ గారిని ఇరికించి ఒక లేడీ డాన్ అని చెప్పి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించి ఆమె జీవితాన్ని సర్వనాశనం చేసినటువంటి వ్యూహకర్త మీరు కాదా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అని అడుగుతా ఉన్నా. నిజంగా ఇలాంటి అమాయకులు ఎంతోమంది బలిగొన్నటువంటి మీరు కాదా అని కూడా అడుగుతా ఉన్నా. జగదీష్ చేత వైవి రామిరెడ్డి గారిని, కొండ్రెడ్డి రంగారెడ్డి గారిని ఫోన్లో తిట్టించినటువంటి మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. వారు చేసినటువంటి అనేక సంఘటనల మీద వెనుక మీరు ఉన్నటువంటి మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. గవాస్కర్ హత్య వెనుక ఉన్నటువంటి వ్యూహకర్త మీరు కాదా అని అడుగుతా ఉన్నా.
ఇంతమంది జీవితాలతో చెలగాటం ఆడుతుంది మీరు కాదా అని అడుగుతా ఉన్నా.